నరసయ్యపేట మేజర్ పంచాయతీలో జరుగుతున్న అవినీతిపై ప్రజలు రాజకీయ నాయకులు స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ కట్టడాలు, ఆక్రమణలు, తప్పుడు బిల్లులు ద్వారా లక్షలాది రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. జైల్లో ఉన్న వ్యక్తికి కూడా జీతం చెల్లించారన్న ఆరోపణలు పరిస్థితి తీవ్రతను చూపిస్తున్నాయని అంటున్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల జీవితాల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగంపై వెంటనే చర్యలు తీసుకోవాలని, బాధ్యులను ప్రశ్నించాలని కోరుతున్నారు. మాకు ప్రతి దీంట్లో మాకు అన్యాయం జరుగుతుంది. ఆ డేటాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి, ఆ సాక్ష్యాలు ఉన్నాయి. అది ఉందనేసి మా ఊర్లో ఉన్న నర్సనపేటలో ఉన్న ఎంతోమంది అధికారులకు కానీ మా ఆఫీస్లో ఉన్న ఈవో గారికి ఎంతమందికి చెప్పినా సరేనో మాకు ఎవరూ న్యాయం చేయలేదు. చివరికి ఊర్లో ఉన్న అధికారులు మాకు ఏదైనా బాధ వస్తే అధికారులకి చెప్పుకుంటాం. అలాంటి అధికారులే మా రక్తం పిండి మా సొమ్ము ఇలాగ దోచుకున్న తర్వాత మేము ఇంకెవరు చెప్పగలం? అందుకే మాకు సంబంధించినవి ఏవీ లేవు. కంప పొలలు కానీ, బొట్టలు కానీ, మాస్కులు కానీ, షూలు కానీ, ఎక్కడైనా ఒక్కొక్క చనిపోయినా ఏది చనిపోయినా సరేనో అయ్యేది పురుగులు పట్టిన ఏమైనా ఉన్నా సరేనో బ్లీచింగ్ వేసి చల్లాలి. బ్లీచింగ్ చల్లిన తర్వాత మేము అది చెయ్యాలి. అంటే పంపు కూర మాకు రావాల్సింది మాకు వచ్చి మా సమస్యలు తీర్చి మాకు రోగాలు రష్లు ఏమైనా వచ్చినా సరే నర్సనపేట పంచాయతీ ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళు వాళ్ళే మాకు అన్ని